హే గాయ్స్, వెల్కమ్ టు ఐషూస్ కిచెన్. ఈరోజు మనం చేసుకోబోతున్నాం చనా కర్రీ. చూస్తున్నారు కదా ఎంత టేస్టీగా కనిపిస్తుందో. తక్కువ సమయంలో హెల్తీగా టేస్టీగా చనా కర్రీని ఎలా చేసుకుంటారో, చనా కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో పదండి చూద్దాం ఐషూస్ కిచెన్లో. చనా కర్రీ చేసుకోవడానికి ముందుగా చనాని ఉడకబెట్టుకోవాలి. చనాని ఉడకబెట్టుకుంటున్నాను. నేను ఒక బౌల్ అన్ని చనాని తీసుకున్నాను. ఇప్పుడు దాంట్లో 1 టీ స్పూన్ అంతా ఉప్పు వేస్తున్నాను. ఈ చనాకి సరిపోయన్ని నీళ్లు పోసుకోవాలి. నేను 1 గ్లాసుడ్ అన్ని నీళ్లు పోసుకుంటున్నాను. నానబెట్టుకున్న చనాని తీసుకున్నాను కాబట్టి 2 విజిల్ల వరకు ఉడకబెట్టుకుంటున్నాను. లేకపోతే 4-5 విజిల్ల వరకు ఉడకబెట్టుకోవాలి. చనా కర్రీని గ్రేవీ లాగా చేసుకోవాలంటే టమాటోస్ని ఆనియన్స్ని పేస్ట్ చేసుకోవాలి. లేకపోతే ఇలా చిన్న చిన్నగా చాప్ చేస్తే చాలా బాగుంటుంది చనా కర్రీ. నేను ఈ చాపర్తో చాప్ చేసుకుంటున్నాను. నైఫ్తో చాప్ చేసుకుంటే చాలా టైం పట్టుద్ది. అందుకని నేను ఇలా చాపర్ తీసుకొని దాంట్లో పెద్ద పెద్దగా కట్ చేసుకున్న టమాటోస్ ఆనియన్స్ని వేసి ఇలా చాప్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆనియన్స్ని టమాటోస్ని పెద్ద పెద్ద డైసెస్లా కట్ చేసుకొని ఇలా చాపర్లో వేసేసుకోవాలి. దాని తర్వాత మూత పెట్టేసుకొని ఇలా పుల్ చేస్తే ఈజీగా చాప్ అయిపోతాయి వెజిటేబుల్స్. ఈ చాపర్తో మన టైం సేవ్ అవుతుంది. మన వెజిటేబుల్స్ ఈజీగా చాప్ చేసుకోవచ్చు. చనా కర్రీలోకి చనా రెడీ అయిపోయింది. కర్రీ చేసుకోవడానికి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ వేడయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల నూనెని పోసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, దాని తర్వాత కొన్ని కరివేపాకు రెమ్మల్ని వేసుకుంటున్నాను. ఇవి ఇలా చిటపటం అన్నప్పుడు చాప్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. వీటిని కాసేపటి వరకు ఇలా కలుపుకోండి. కాసేపటి వరకు వేగిన తర్వాత టమాటోస్ని వేసుకోండి. ఈ వీడియో చూస్తున్న వారు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. కాసేపటి వరకు వీటిని కలుపుకున్న తర్వాత ఇప్పుడు 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. దాని తర్వాత టేస్ట్కి సరిపడేంత ఉప్పు, నేను 1 టీ స్పూన్ అంతా ఉప్పు వేసుకుంటున్నాను. మీకు సరిపడేంత మీరు వేసుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2-3 నిమిషాల పాటు కలుపుకున్న తర్వాత ఒక లిడ్ పెట్టేసి వాటిని కాసేపటి వరకు ఉడకనివ్వండి. చూసారు కదా టమాటోస్ ఆనియన్స్ ఎంత చక్కగా ఉడికాయో. ఇప్పుడు ముందుగా ఉడకబెట్టుకున్న చనాని వేసుకోండి. కుక్కర్ లిడ్ని ఎప్పుడైనా ఓపెన్ చేయాలంటే ఇలా ఒకసారి విజిల్ని ఓపెన్ చేసిన తర్వాత లిడ్ని ఓపెన్ చేయాలి. ఉడకబెట్టుకున్న చనాని స్టెయినర్లో వేసి వాటి నీళ్ళని తీసేయాలి. ఉడకబెట్టుకున్న చనాలో నుంచి వాటర్ అన్ని తీసేసాం కదా. ఇప్పుడు కర్రీలో వేసేసుకుందాం. చనా కర్రీ అందరికీ ఫేవరెట్. ఎందుకంటే చనాలో ప్రోటీన్స్ ఇంకా ఫైబర్స్ ఉన్నాయి. బ్లడ్ షుగర్ని కంట్రోల్లో ఉంచుతుంది. వెయిట్ మేనేజింగ్లో హెల్ప్ చేస్తుంది. అందుకని చనా కర్రీ అంటే అందరికీ చాలా ఇష్టం. చనా కర్రీకి కావాల్సిన పదార్థాలు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు ఒక 1/2 గ్లాస్ అన్ని వాటర్ పోసుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2-3 నిమిషాల పాటు మూత పెట్టుకోండి. మూత తీసిన తర్వాత 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి,
2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇప్పటి వరకు వేసుకున్న మసాలాలన్నీ కలిసేలాగా కాసేపటి వరకు కలుపుకోండి. 1 టీ స్పూన్ అంతా చక్కెరని వేసుకుంటున్నాను. మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే ఆప్షనల్. కర్రీ ఉమ్మగిల్లేంత వరకు మూత పెట్టుకోండి. చనా కర్రీ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూసారు కదా, ఈజీగా టేస్టీగా చనా కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లో సర్వ్ చేసుకుందాం. ఇలా ఒక సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోండి. చూస్తున్నారు కదా ఎంత టేస్టీగా హాట్గా ఉందో. రోటీస్, పూరీస్ ఇంకా రైస్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది చనా కర్రీ. నేను చనా కర్రీని రోటీతో సర్వ్ చేసుకున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మరికొన్ని కొత్త వీడియోస్తో చూస్తూనే ఉండండి ఐషూస్ కిచెన్.